రంగస్థలం తర్వాత సుకుమార్ రామ్ చరణ్ కాంబినేషన్లో అతి త్వరలో సెట్స్కి వెళ్ళే సినిమాలో హీరోయిన్ ఎవరై ఉంటారనే చర్చ గత కొన్ని రోజులుగా జరుగుతుంది. రష్మిక మందన్నాని తీసుకునే అవకాశం ఉందని కొంతమంది చెప్తున్నారు. అంటే ఇప్పటివరకు సుకుమార్ ఆర్య మొదలుకొని మొన్న దీని వరకు పుష్ప 2 వరకు, అంటే పుష్ప 1 పుష్ప 2 రష్మిక మందన్న. అదర్వైజ్ ఇప్పటివరకు అతని సినిమాలన్నింటిలో కూడా ఒక సినిమాలో నటించిన హీరోయిన్ మళ్ళీ రెండో సినిమాలో రిపీట్ చేయలేదు. కానీ మొట్టమొదటిసారి మళ్ళీ మూడో సినిమాకి రష్మిక మందన్నాని తీసుకునే అవకాశం ఉందని చెప్పి కొంతమంది అంచనా వేస్తున్నారు. రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే నేనేమంటానంటే, అసలు ఈ సుకుమార్ నెక్స్ట్ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్గా ఉంటాడా లేదనేది ఇప్పుడు ఇక్కడ ఒక క్వశ్చన్. ఎందుకంటే ఇప్పటివరకు ఆర్య మొదలుకొని పుష్ప 2 వరకు కూడా సుకుమార్ డైరెక్ట్ చేసినటువంటి ప్రతి సినిమాకి కూడా దేవిశ్రీ ప్రసాదే మ్యూజిక్ డైరెక్టర్. అంటే ఒక రాజమౌళికి కీరవాణి ఎలాగైతే ఆస్థాన సంగీత దర్శకుడో, సుకుమార్కి దేవిశ్రీ ప్రసాద్ ఆస్థాన సంగీత దర్శకుడిగా ఇప్పటివరకు ఉంటూ వచ్చాడు. కానీ మైత్రి మూవీ మేకర్స్కి దేవిశ్రీ ప్రసాద్కి ఎందుకు చెడిందో మనకు తెలియదు. బట్ చెడింది అనేది అయితే మాత్రం వాస్తవం. ఉదాహరణకి మొన్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా సక్సెస్ మీట్కి కానీ, ప్రీ రిలీజ్ ఈవెంట్కి కానీ దేనికి కూడా దేవిశ్రీ ప్రసాద్ హాజరు కాలేదు. దానికి వాళ్ళు ఆ టైంలో అతను బిజీగా ఉన్నాడని ఏదో కారణాలు చెప్పారు. కానీ హాజరు కాకపోవడానికి కారణం ఏంటనేది అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు తన మొదటి సినిమా నుంచి ఈ సినిమా వరకు పుష్ప 2 వరకు దేవిశ్రీ ప్రసాద్ని మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టుకున్నటువంటి సుకుమార్ ఇప్పుడు ఈ సినిమాకి మైత్రి మేకర్స్ నిర్మించే సినిమాకి రామ్ చరణ్తో సుకుమార్ డైరెక్ట్ చేసే రెండో సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్గా ఉంటాడా లేదనేది ఇప్పుడు ఒక పెద్ద $1 బిలియన్ క్వశ్చన్గా అయ్యింది.